గంజాయి సాగు నిరోధానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా గంజాయి సాగును వెంటనే గుర్తిస్తారు. ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గంజాయి రవాణాపై నిఘా పెంచేందుకు సిఐడి సమాయత్తమైంది. రాష్ట్రంలో గంజాయి సాగుకు ప్రధాన కేంద్రం విశాఖ జిల్లా మన్యం ప్రాంతం. గంజాయిని సాగుదశలోనే నిరోధించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదళం కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలు పూర్తి ఫలితాలనివ్వలేకపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో విస్తారంగా సాగవుతోంది. గంజాయిని నియంత్రించేందుకు ఎక్సైజ్ శాఖ ఇప్పుడు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఒక ఎస్టిమేషన్ ప్రకారం సుమారు ఒక 10,000 ఎకరాల్లో 2 జిల్లాల్లో కలిపి సాగు జరుగుతుంది. సుమారు ఒక 500 కోట్లని ఒక ఎస్టిమేషన్ ఒకటి వస్తుంది. బట్ ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే కొంచెం మనం వర్కౌట్ చేయాలి. మనం పైపైన ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళని పట్టుకొని అంత మాత్రమే అరెస్టులు చేస్తే చేతులు దులుపుకుంటే కాని పనిది. దీనికి మూలాల్లోకి వెళ్ళాలి. కింగ్ పిన్స్ని గుర్తించాలి. దీనికి కూడా టెక్నాలజీ ఉపయోగం ఉంది. డెడికేటెడ్ లైన్ పెట్టినప్పుడు దీని మీద 100% చేయగలిగిన ఒక సంస్థను మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్ డెఫినెట్గా ఎందుకంటే బాగుంటుంది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా గంజాయి సాగును గుర్తిస్తారు. వెంటనే ఆ పంటలను ధ్వంసం చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా సాగు చేసినా రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ప్రత్యేకంగా నిఘా విభాగం అధికారుల కింద స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తారు. నేర పరిశోధక విభాగం గంజాయి రవాణా అరికట్టడంలో కీలక పాత్ర పోషించనుంది. శీలావతి అనే గాంజా పెరుగుతుంది. ఇక్కడ చాలా రేర్, కొద్దిగా కాస్ట్లీ గాంజా. ఇది కేరళలోకి ఎక్కువ సపోర్ట్ వెళ్తుంది. కేరళలో దాని నుంచి ఇందులో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మసాజ్ యూనిట్స్ వాటికి ఎక్స్పోర్ట్ యూనిట్స్ అవుతుంది. సో ఎవరెవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు సో వాళ్ళందరినీ కూడాను సిడిఆర్స్ తీసుకుని వాళ్ళ ఓల్డ్ కాల్ డాటా తీసుకుని సిఐడి వాళ్ళతో టైప్ పెట్టుకుని వాళ్ళ మీద కూడా ఒక నిఘాను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారు. దాంతోపాటు డ్రోన్స్ ఉపయోగించబోతున్నారు సార్. సో దానికోసం ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. వెహికల్స్ ట్రాకింగ్ కూడా జరుగుతుంది. టాస్క్ ఫోర్స్ టీం కూడా స్పెషల్ టీం కూడా ఫ్రేమ్అప్ చేశారు. గిరిజ యువతను గంజాయి నిరోధంలో భాగస్వాములను చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం యోచిస్తోంది.